సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి శాంతి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు చూసుకుంటే 24 క్యారెట్లు, 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది చార్ట్ చూద్దాం ఒకసారి. ఇంకా ఏప్రిల్ 28వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 278 రూపాయలు తగ్గి 15,093కి చేరుకుంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 255 రూపాయలు తగ్గి 13,835 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 29వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 49 రూపాయలు తగ్గి 15,044లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 13,790కి రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 30వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి ఒకేసారి మళ్ళీ 229 రూపాయలు పెరిగి 15,273లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 210 రూపాయలు పెరిగి మళ్ళీ గ్రామ్ 14,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మే 1వ తారీఖు నుంచి చూసుకుంటే 24 క్యారెట్లు మళ్ళీ గ్రామ్కి 213 రూపాయలు తగ్గి 15,060కి వస్తే 22 క్యారెట్స్ గ్రామ్కి 195 రూపాయలు తగ్గి మళ్ళీ 13,805కి చేరుకుంది. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇంకా మే 2వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ కొంతమేర 24 క్యారెట్లు 33 రూపాయలు గ్రామ్కి పెరిగి 15,093లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 30 రూపాయలు పెరిగి 13,835 చేరుకుంది. ఇంకా మే 3వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు 15,093లో ఉంది, 22 క్యారెట్స్ 13,835 చేరుకుంది. ఎటువంటి మార్పులు, ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇంకా మే 4వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 131 రూపాయలు తగ్గి 14,962లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 13,715 చేరుకుంది. ఇంకా మే 5వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు గ్రామ్కి 44 రూపాయలు తగ్గి 14,918లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 40 రూపాయలు తగ్గి 13,675 చేరుకుంది. ఇంకా మే 6వ తారీఖున చూడండి, ఒకటేసారి మళ్ళీ 24 క్యారెట్లు 295 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,213 రూపాయలకు వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 270 రూపాయలు పెరిగి 13,945 చేరుకుంది. ఇంకా మే 7వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్కి 33 రూపాయలు పెరిగి 15,246లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 30 రూపాయలు పెరిగి 13,975 చేరుకుంది. సో ఏది ఏమైనా మళ్ళీ మనము బంగారం ధరలు పెరగడం అనేది చూస్తున్నాము. చూడండి, 24 క్యారెట్లు వచ్చేసి 229, 33 రూపాయలు, 295, 33 మేర పెరగడం చూస్తున్నాము గత 10 రోజులుగా. ఇంకా 22 క్యారెట్స్ అయితే 210, 30 రూపాయలు, 270, 30 ఈ మేర పెరగడం అయితే చూస్తున్నాం. మళ్ళీ బంగారం ధరలు మరి రైజ్ అవుతాయనే సందేహాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు యుద్ధం కూడా ఆగిపోతుందనే వార్తలు రావడంతో బంగారం ధరలో మళ్ళీ కొంచెం అంటే స్వల్పంగా పెరగడం అయితే చూస్తున్నాము. నిన్నటి వరకు బంగారం తగ్గుతుందని హ్యాపీగా ఫీల్ అయినటువంటి మహిళలు మళ్ళీ ధరలు ఇలా పెరగడంతో కొంచెం టెన్షన్ కనబడుతుంది. మరి చూద్దాము వచ్చే వారం వరకు కూడా ఈ ధరలు ఇలానే ఉంటాయా, మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే వెండి ధరలు మాత్రము స్వల్పంగా ఉన్నట్టే కనబడుతున్నాయి. అంటే ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేవు. మనం అనుకున్నట్టుగా 2,65,000, 2,00,000 మళ్ళీ 60,000, మళ్ళీ 2,70,000, 2,75,000 ఈ మధ్యలోనే ఉన్నాయి. గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు కిలో వెండి అంటే ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు చూసుకుంటే ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 10 గ్రాములు ఏప్రిల్ 28వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 29వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,60,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 30వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, ఇంకా కిలో వెండి 10,000 పెరిగి ఒక్కసారి 2,70,000కి రావడం అయితే చూస్తున్నాం. ఇంకా మే 1వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి మళ్ళీ 5,000 తగ్గి 2,65,000కి వచ్చేసింది. ఇంకా మే 2వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 పెరిగి 2,70,000లో ఉంది. మనం చూసారు కదా
2,60,000, 2,70,000, 2,65,000 అంటే అటు ఇటు ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. ఇంకా మే 3వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, ఇంకా కిలో వెండి 2,70,000, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా మే 4వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది, 2,70,000. ఇంకా మే 5వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,65,000లో ఉంది. ఇంకా మే 6వ తారీఖు వచ్చేస్తే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో వెండి మళ్ళీ ఒక్కసారి 10,000 పెరిగి 2,75,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా మే 7వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,000, ఇంకా కిలో వెండి 2,75,000. అంటే అక్కడే ఉంది, స్థిరంగా కొనసాగుతుంది వెండి ధర. బంగారం అయితే కొంచెం పెరగడం చూస్తున్నాము. ఇంకా వెండి విషయానికి వస్తే 2,75,000లో ఉంది. మరి పెళ్లిళ్ళ సీజను, మరి తగ్గుతున్నాయి ధరలు, ఇప్పుడు వెళ్ళి కొనుక్కుందాం అనుకునే టైంలో అటు వార్ ఆగిపోతుంది అనే వార్తలు రావడము కొంచెం మళ్ళీ బంగారం వెండి పైన తీవ్ర ప్రభావం పడడం అయితే చూపిస్తుంది. ఏది ఏమైనా మరి బంగారం పెరిగినా తగ్గినా మహిళలకి కొంచెం పెరిగినా బాగా పెరిగిపోయింది అని అనుకుంటారు, కొంచెం తగ్గినా చాలా తగ్గిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి చూసుకుంటే బంగారం ధరలు ఇలా ఉన్నాయి. మరి ఇదే ధరలు ఈ వారం అంతా ఇలాగే ఉంటుందా, మరి వచ్చే వారం వరకు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాలి. సో ఈ టైంలో మరి బంగారం కొనాలా వద్దా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది, కాబట్టి కొంచెం చూసుకొని ఏదైతే లోకల్లో జ్యువెలరీ స్టోర్ ఉంటుందో జిఎస్టీ కానీ హాల్మార్క్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్గా రేట్స్ తెలుసుకొని కొనాలని చెప్పి బిజినెస్ అనలిస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ బంగారం వెండి రేట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ చార్ట్ జిఎస్టీ టీసెస్ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.